హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే నాకు అసలు వంటే రాదు అన్న వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో. వంట రాదు అంటే కనీసం రైస్ చేయటం కూడా రాదా అని అడుగుతూ ఉంటారు. మరి అలాంటి రైస్ని ఈరోజు నేను రైస్ రాని వాళ్ళ కోసం, అలానే ఎన్నో కర్రీస్ చేస్తూ ఉంటారు కదా, చికెన్ ఫ్రై అని ఇలా చికెన్ కర్రీస్ అని చేస్తూ ఉంటాం. ఇలాంటి వెరైటీ కర్రీస్ చేసినప్పుడు మెయిన్ మనకు కావాల్సింది రైసే కదా. ఆ రైస్నే ఎలా చేయాలో ఏంటనేది చూపిస్తాను. సో రైస్ చేయటం అందరికీ తెలుసు కదా అని అనుకోవచ్చు. కర్రీస్ చేయటం కూడా అందరికీ తెలుసు, అయినా కానీ కొన్ని వెరైటీస్లో చేసి చూపిస్తాం కదా. ఇలా రైస్ని నేను కూడా చేసి చూపిస్తాను, రండి చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకుని వెంటనే కడాయి పెట్టుకున్నాను. అందులోకి వాటర్ అయితే వేసుకుంటున్నాను అనమాట. సో రైస్ చేయటం కూడా కొంతమందికి రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసమే వీడియో. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేయటం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుందన్నమాట. చేతికి అంటుకోకుండా పొడి పొడిగా రైస్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాను. ఆయిల్ ఒక స్పూను, సాల్ట్ ఒక స్పూన్ వేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసుకున్నాను వాటర్ మరిగేంత వరకు. ఇక్కడ రైస్ అయితే తీసుకుంటున్నాను. చూసారు కదా, ఈ కప్పుతో రైస్ అనేది వేసుకుంటున్నాను అనమాట. ఇలా ఈ కప్పుతో ఒక 3 కప్స్ రైస్ అయితే తీసుకున్నాను. 3 కప్స్ రైస్ అయితే తీసుకుని ఇక్కడ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా ఈ కప్పుతో రైస్ తీసేసుకున్న తర్వాత రైస్ని ఒకసారి వాష్ చేసుకుంటున్నాను. ఇలా ఈ రైస్ని అయితే 3-4 టైమ్స్ వాష్ చేసేసుకున్న తర్వాత వాటర్ అంతా కూడా ఇలా తీసేసుకున్నాను. ఇలా వాటర్ అంతా తీసేసిన తర్వాత ఆల్రెడీ మనం నీళ్ళు అనేది ఇక్కడ పెట్టాం కదా, సో ఇవైతే మరుగుతూ ఉన్నాయన్నమాట. మరుగుతున్న వాటర్లోకి కడిగి పెట్టిన రైస్ అయితే వేసేసుకున్నాను. ఇలా రైస్ వేసిన తర్వాత ఒక్కసారి అయితే కలిపేసుకుని, ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుంటున్నాను. ఇలా మూత పెట్టుకున్న తర్వాత పొంగు వస్తుంది అనమాట. ఇలా పొంగు వచ్చిన వెంటనే మూత అయితే తీసేసుకోవాలి, లేదంటే కనుక ఇలా పొంగిందంటే గ్యాస్ అంతా ఖరాబ్ అవుతుంది. సో ఈ విధంగా ఒకసారి అయితే మళ్ళీ కలిపేసుకున్నాను. నేను కొన్ని నిమిషాల తర్వాత మళ్ళీ చూసాను అనమాట. రైస్ అయితే ఈ విధంగా వచ్చింది, చూసారు కదా. రైస్ ఇలా అయితే ఉంది. రైస్ అయితే ఉడికిపోయిందనమాట. రైస్లో ఉన్న వాటర్ అంతా తీసేద్దాం ఇప్పుడైతే. ఇదంతా ఇలా రైస్లో ఉన్న వాటర్ అంతా ఉంచేయడానికి నేను ఆల్రెడీ ఇలా రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఇదైతే వాష్ చేసుకుంటున్నాను. ఈ రైస్ని ఇప్పుడు అందులో వేసేసుకుంటాను అనమాట. సో ఇలా రైస్ అంతా తీసేసుకున్నాను, చూసారు కదా. రైస్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇలా తీసేసుకోవాలి. ఇలా వాటర్ అంతా పోయిన తర్వాత రైస్ని అయితే మళ్ళీ అదే కడాయిలోకి అయితే వేసేసుకుంటున్నాను. మళ్ళీ అదే కడాయిలోకి ఇలా రైస్ తీసేసుకుని ఇక్కడ గ్యాస్ పైన అయితే పెట్టుకుంటున్నాను. ఈ రైస్ కొంచెం ఆవిరి వచ్చేంత వరకు కూడా మగ్గేంత వరకు ఇలా మూత అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా ఆవిరి వచ్చిన తర్వాత ఓపెన్ చేశాను. రైస్ అనేది అయిపోయింది కాబట్టి ఈ రైస్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటాను. చూసారు కదా, రైస్ అయితే చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. ఆయిల్ యూజ్ చేయడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుందన్నమాట. ముందుగా ఇదే కప్ తోటి మనం రైస్ తీసుకున్నాం కదా, అదే కప్పులోకి ఉడికించిన రైస్ అయితే మళ్ళీ తీసుకుంటున్నాను అనమాట. సో ఇలా కప్పులోకి తీసుకున్న తర్వాత ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను. వైట్ రైస్ అంటే చాలా సింపుల్ అనుకుంటూ ఉంటాం కదా, ఎప్పుడు పులావ్, వెజిటేబుల్ రైస్, బిర్యానీ, చికెన్ బిర్యానీ అలా చేసుకుంటూ ఉంటాం కదా. ఇలాంటి అప్పుడప్పుడు ఇలా వైట్ రైస్ వీడియో కూడా చేయటం అనేది చాలా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇలా వైట్ రైస్లోకి చికెన్ పులుసు అయితే చేశానమాట. చికెన్ కర్రీ లేదంటే చికెన్ ఫ్రై అంటూ ఉంటాం కదా, కానీ ఈసారి నేను చికెన్ పులుసు చేశానమాట. సో చూసారు కదా, ఈరోజు నేను చేసిన రెసిపీ అయితే చికెన్ పులుసు అయితే అన్ని రకాల వెజిటేబుల్స్ వేసి ఇలా చికెన్ని పులుసు కింద చేశానమాట. చాలా బాగుంటుంది. ఇలాంటి వైట్ రైస్లోకి చికెన్ పులుసు అనేది చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. డిఫరెంట్ కాంబినేషన్ అని అనుకోవచ్చు. కూరగాయలతోటి చికెన్ వేసి చేయటం అనేది కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ చాలా బాగుంటుంది ఇలా చికెన్ పులుసు చేసుకుంటే వెజిటేబుల్స్తో. సో చూసారు కదా, ఈరోజు నేను చేసిన రెసిపీ అయితే. అండ్ వైట్ రైసే కదా, చాలా సింపుల్ అని అనుకోవద్దు. తప్పకుండా వీడియోని చూడండి స్కిప్ చేయకుండా. అండ్ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే
మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో వచ్చేసి 2 ఛానల్స్ ఉన్నాయన్నమాట. మనీషా బ్లాగ్స్ అండ్ మనీషా వ్లాగ్స్ స్వీటీ టాక్స్ ఒక ఛానల్. ఇలా 2 ఛానల్స్ని కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి.